నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో ప్రపంచ ప్రసిద్ధికెక్కిన జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపీ శెట్టి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సో మనకు తెలియని జ్యోతిష్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. చాలా వరకు జ్యోతిష్యంలో అన్నీ చూస్తూ ఉంటారు, జాతక బలాలు అలాంటివి చూస్తూ ఉంటారు. బట్ బ్లడ్ గ్రూప్స్కి సంబంధించి చాలా మందికి తెలియదు. సో ఒక్కసారి అయితే ఏ బ్లడ్ గ్రూప్ వ్యక్తులు ఎలాంటి బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని అంటే ఎలాంటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలంటారు? ఈ బ్లడ్ గ్రూప్ ఆధారితంగా మ్యాచింగ్ అనేటువంటిది ఎందుకు చేయాల్సి వస్తుందంటే మీరు చూస్తున్నారు ఈ కాలంలో ఎక్కువగా ఈ ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రేమ వివాహాలు జరిగినప్పుడు బ్లడ్ గ్రూప్స్ చూసుకుని గుణాలు చూసుకుని ప్రేమించరు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏదో ఒక ఆ క్వాలిటీస్ని బట్టి ఆ ఇద్దరి మధ్యన యువకుడు కానీ యువతి కానీ వాళ్ళిద్దరి మధ్యన ఒక ఆకర్షణ, ఆ తర్వాత ఒక రకమైనటువంటి ఆ ప్రేమ భావం అదంతా కలిగి ప్రేమించుకుంటారు. అయితే అప్పుడు ఏ రకమైనటువంటి సమస్యలు వాళ్ళకి ఎదురు కావు, వాళ్ళకి ప్రేమ మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఏమవుతుంది, పెళ్ళి అనేటువంటి విషయం అనేటువంటి ప్రస్తావన వస్తుంది. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, మరి గుణాలు కలిశాయా లేదా, వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది, ఎవరికైనా ఆపద ఉందా, లేకపోతే ఎవరితోటైనా ఈ ప్రేమ వివాహం అనేది సాగుతుందా కలకాలము, లేకపోతే విడాకులు తీసుకునే పరిస్థితులు వస్తాయా, లేకపోతే ఇంట్లో గొడవలు జరిగి ఇంకా ఏమన్నా ఇబ్బందులు వస్తాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ప్రేమ వివాహంలో ఎప్పుడైతే గుణాలు అంటామో ఖచ్చితంగా ఒక జ్యోతిష్యుడిని సంప్రదించడం అనేది జరుగుతుంది. అప్పుడేమవుతుంది, 18 గుణాలు కలిస్తే చాలు, అట్లా పెళ్లి చేయొచ్చు. ఆ తర్వాత నక్షత్రాలు ఇవన్నీ కూడా రకరకాలైన బకుటం అని, ఆ తర్వాత తార అని ఇవన్నీ కూడా చూసుకుంటాం. అప్పుడు 18 గుణాలు అంటే 36 గుణాలు టోటల్గా ఉంటాయి. అందులో మినిమం 18 గుణాస్ అనేటువంటిది పాయింట్స్ అనేది కలవాలి. ఇది ఒక తరహా పద్ధతి మొదటి నుంచి వస్తున్నటువంటిది. అయితే ఇప్పుడు వైజ్ఞానిక జ్యోతిష్యం ప్రకారంగా అసలు ఈ గుణాలు కలవటం ఏమిటి, ప్రేమ అంటేనే ఒకరినొకరు వివాహానికి ముందే సంపూర్ణంగా అర్థం చేసుకోవడం, నువ్వేంటి నేనే అటువంటి విషయం తెలుసుకోవటం. ముఖ్యంగా ఏంటంటే జ్యోతిష్యంలో ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే ఇంతకాలం ఏం చెప్తున్నామంటే కుజదోషం లేనటువంటి వ్యక్తి, కుజదోషం ఉన్నటువంటి వ్యక్తిని చేసుకున్నట్టయితే అక్కడ ఏదైనా అంటే చనిపోవడం అనేది జరుగుతుంది అనే భయం కూడా పెట్టడం జరిగింది. ఇది కేరళ నుంచి ఈ కుజదోషం అనేది చాలా ఎక్కువ పబ్లిసిటీ అయినటువంటి పరిస్థితి. ఈ మధ్యన ఏమైపోయిందంటే నార్త్లో కూడా అదే వాళ్ళు చెప్తూనే ఉండేటువంటి పరిస్థితి. ఆ రకంగా కుజదోషం అనేటప్పటికి అందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఎవరికైనా చావాలని ఉండదు కదా, పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేసుకోవాలని ఉంటుంది, కానీ పెళ్లి చేసుకుని చావాలని ఎవరికి ఉంటుందమ్మా. అయితే ఇప్పుడు ప్రేమ అనేటువంటి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలంటే అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్కి వచ్చేటప్పటికి ఈ వ్యవహారాలంతా మనం చేయొచ్చు. మరి లవ్ మ్యారేజ్ వాళ్ళు పెద్దలు ఎన్ని మాటలు చెప్పినా లేదు గుణాలు కలవలేదు, పాయింట్స్ కలవలేదు, ఏ రకంగానూ లాభం లేదు అని అన్నారు అనుకుందాం. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఒక వియోగం అంటే అయ్యో మేము దూరం అవుతామే అన్న బాధ కలగడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోలేకపోతున్నాం, కలిసి ఉండలేకపోతున్నాం అనేటువంటి ఆ డిప్రెషన్, ఆ బాధలు, ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది. అది మనం వింటూనే ఉన్నాం న్యూస్. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా మనం ఏదో ఒక ఆధారాన్ని తీసుకుని సరిగ్గా ఉంటుందా లేదా అనేటువంటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ శాస్త్రం అంతా ఎందుకు చెప్పబడింది అనేటువంటిది ముందు అవగాహన కావాలి. ఏం చేతనంటే కుజదోషం ఉన్నటువంటి వ్యక్తి కుజదోషం లేనటువంటి వ్యక్తిని వివాహం ఆడితే ఎవ్వరు చావరు, కానీ ఏమైనా సంతానం అనేటువంటిది అప్పుడు ఆటోమేటిక్గా వివాహము అనేటప్పటికీ మూడో విషయం ఏంటి, సంతానము. అది మెయిన్ కదా. సంతానంలో డౌన్ సిండ్రోమ్ బేబీస్ ఏమన్నా పుట్టే ప్రమాదం ఉంటుందా అన్న ఒక సైంటిఫిక్ రీజన్ వల్ల కుజదోషం లేకపోవడం అనేటువంటిది మన క్లారిఫికేషన్ మనకి సైంటిఫిక్గా అర్థమైంది. అప్పుడు మనం ఏం చేసామంటే అలా కాదు, ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క మధ్యన బ్లడ్ గ్రూప్స్ ఏ రకంగా మనం గుణాలలాగా కలిపితే వాళ్లకు ఒక సరి అయినటువంటి సంతానం కలుగుతుంది. ఈ ప్రేమ అనేది మానసికత, మనస్సును బట్టి ప్రేమ ఉంటుంది, కానీ పెళ్లి చేసుకున్నాక సంతానం అనేటువంటి ప్రధానమైన అంశం అయిపోతుంది.
కాబట్టి ఆ పిల్లవాడి విషయం, పుట్టేటువంటి సంతానం గురించి మనం కనుక ఆలోచించినట్టయితే మనకి బ్లడ్ గ్రూప్ కాంబినేషన్స్ సరిపోతాయి కదా. అందుకని ఈ బ్లడ్ గ్రూప్ అనేటువంటి విషయంలో ఈ సైంటిఫిక్ ఆ యొక్క మ్యాచింగ్ అనేది ఈ మధ్యకాలంలో జెనెటిక్ ఆస్ట్రాలజీలో డెవలప్ అయినటువంటి పరిస్థితి. అప్పుడు ఏంటంటే ఎలా చూసామంటే, మరి ఈ యొక్క గుణాలు ఎలా మనం కంపేర్ చేసుకున్నామంటే, మనకి మెయిన్గా ఈ యొక్క పురుషుడు, స్త్రీ, ఈ పురుషుడు ఓ పాజిటివ్ ఓ నెగటివ్ ఏదో ఉందనుకుందాం. అప్పుడు ఏ అనేటువంటి గ్రూప్ ఉంటుంది, అది ఫీమేల్ పాజిటివ్ కానీ నెగటివ్ కానీ దాని ప్రకారంగా చూసుకుని వివాహం చేసుకోవచ్చు అని చెప్పబడింది. రెండోది ఏ పాజిటివ్ కానీ నెగటివ్ ఉన్నటువంటి పక్షంలో ఏ పాజిటివ్ నెగటివ్ అని అది జాగ్రత్తగా చూసుకుని వివాహం చేయొచ్చు అనేటువంటి విషయం కూడా మనకు గోచరించింది. ఆ తర్వాత మళ్ళీ ఓ పాజిటివ్ కానీ నెగటివ్ కానీ బి తర్వాత బి కానీ ఇదంతా ఉందనుకోండి, బి పాజిటివ్ నెగటివ్ కానీ ఈ కంపారిజన్ చేసుకుని జాగ్రత్త పడి రక్త పరీక్ష కూడా చేయించుకుని కావాలంటే అవసరమైతే అప్పుడు వివాహానికి వెళ్ళొచ్చు అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఇకపోతే ఓ పాజిటివ్ ఓ నెగటివ్, ఓ పాజిటివ్ ఓ నెగటివ్, అప్పుడు నెగటివ్ పాజిటివ్గా చూసుకుని అప్పుడు మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్ చేస్తే సంతానానికి సంబంధించినటువంటి సమస్య కలగదు. ఇక వివాహం చేసుకుంటే ప్రేమ, సంతానం ఈ రెండు విషయాలు బాగానే ఉంటాయి అనేటువంటి విషయం మనకు అర్థమైనప్పుడు బ్లడ్ గ్రూప్ ఆధారితంగా కూడా మ్యాచింగ్ చేయవచ్చు అని మనకి శాస్త్రంలో అర్థమైనటువంటి విశేషం. అయితే ఒకవేళ కలవకపోయినా ఈ బ్లడ్ గ్రూప్ అనేది అలా మరి ఇంకొక విధానం ఏం లేదు, మనకి అవకాశం లేదు. ఒక ప్రేమ జంట వాళ్ళు విడిపోతున్నారు అని అంటే మనం చూస్తూ ఎలా ఉండగలం అమ్మ? ఎందుకంటే ఇంకొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళు ఏం సుఖపడతారు? అప్పుడు అట్లీస్ట్ ఈ బ్లడ్ గ్రూప్ ఆధారితంగానైనా కుదిరితే వివాహం చేస్తే ఏ నెత్తి నొప్పి ఉండదు, ఏ తలనొప్పి కాదు అని అటువంటి ఆ ధైర్యము ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనం ఖచ్చితంగా వివాహానికి వెళ్ళిపోవచ్చు. అంచేత ఎవరైనా కలవలేదని ఏదైనా పండితులు చెప్పినప్పుడు నేను ఈ బ్లడ్ గ్రూప్ ఆధారితంగా ఆ కంపారిజన్స్ చేసి వాళ్ళ జాతకాలు ఉంటే, అందరికీ డేట్ ఆఫ్ బర్త్స్ ఆ పర్టికులర్స్ ఉండవు కదమ్మా, కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు. ఒకరికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది ఇంకొకరికి లేదు, అప్పుడు చేయి చూస్తాను. హ్యాండ్ రీడింగు ఇక్కడ జాతకం రీడింగ్ ఈ రెండు కూడా చూసుకుని బ్లడ్ గ్రూప్ కూడా కలిసింది అనుకోండి, లేదు అసలు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్సే లేదనుకుందాం, అప్పుడు ఇద్దరి హ్యాండ్స్ చూసి బ్లడ్ గ్రూప్ను ఆధారితంగా చేసుకుని మనం కంపారిజన్ చేసుకున్నట్టయితే ఓకే ప్రేమకి వెళ్ళిపోవచ్చు, వివాహానికి వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ కూడా మనం క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశాలు మనకు కలుగుతాయి. ఆ రకంగా ఈ శాస్త్రం అనేది డెవలప్ జరిగింది. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు మీరు చెయ్యి చూస్తారు అని చెప్పారు కదా సార్, అంటే చెయ్యి చూస్తే మన జాతకం అంటే మన నక్షత్రం, మన రాశి అలాంటివి కూడా తెలిసిపోతాయంటారా, మనం ఏ పాదంలో పుట్టాము అనేవి? లేదు, మనకి ఏం అర్థమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతని యొక్క మెంటల్ స్టేటస్ ఏంటి, ఇతని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఇతను హార్ట్ ఎలాంటిది, ఇతను ఎంత ఒక కాన్ఫిడెంట్ పర్సనా లేకపోతే కవర్డా, అంటే బలహీనంగా ఉందా ఇతని మానసిక స్థితి, రెండోది ఇతని లైఫ్ ఎంతవరకు ఉంది, ముఖ్యంగా లైఫ్ చాలా ముఖ్యం కదమ్మా, లైఫ్ ఎంతవరకు ఉంది, తర్వాత ఇతని హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఆ తర్వాత ఇతను ఎంతవరకు ప్రేమించగలుగుతాడు, ఎంతవరకు బాధ్యతను వహించగలుగుతాడు, ఇటువంటి చాలా విషయాల్ని మనం హస్త సాముద్రికం ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్లడ్ గ్రూప్కి సంబంధించి అంటే ఒకే బ్లడ్ గ్రూప్ ఇద్దరు కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అనేది కలిగి ఉన్నట్లయితే వాళ్ళు వివాహం చేసుకోవచ్చు. అందుకనే పాజిటివ్ నెగిటివ్ చూస్తాం కదా, కంపారిజన్ చేస్తాం. ఓకే, అది సేమ్ ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ అనేది చూస్తాం మనం. అప్పుడు చూసినప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం జ్యోతిష్యంలో ఏమంటాము, ఒకే నక్షత్రం ఉన్నటువంటి పక్షంలో పాదాలు వేరువేరుగా ఉంటే చాలు అని ఒక్కొక్కసారి అనుకుంటుంటాం. అంటే ఏదో ఒక హస్త నక్షత్రము ఏదో స్వాతి నక్షత్రము ఉంది, మూడో పాదం, ఇద్దరికి మూడో పాదం ఉంటే కష్టము, మూడో పాదము నాలుగో పాదం ఉంటే పర్వాలేదు పెళ్లి చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ కూడా పాజిటివ్ నెగటివ్ అని అంటాము. ఇక్కడ మీరు చెప్పినట్టే నాకు ఒకటి, చాలా వరకు వివాహం చూసేటప్పుడు అంటే మీరు చెప్పినట్టే జాతకాలు చూసేటప్పుడు నక్షత్రం రాసులు అనేవి ఏవైతే ఉంటాయో అబ్బాయికి కావచ్చు అమ్మాయికి కావచ్చు ఇద్దరికి ఒకటే నక్షత్రం ఒకటే రాశి కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్లి చేయకూడదు అంటూ ఉంటారు కొంతమంది. అప్పుడు ఏమవుతుందనంటే నేను ఇదే చెప్పాను కదా, సంతానంలో ఏదైనా పొరపాటు జరగవచ్చు, ఏదైనా వికలాంగులు పుడతారా అనేటువంటిది అందరికీ పుడతారు ఖచ్చితం ఇది అని మనం చెప్పడానికి వీల్లేదు. దేర్ ఈజ్
ఒక ఆలోచన అన్నమాట, పుడతారా అనేటువంటి ఒక ఆలోచన వచ్చినటువంటి పక్షంలో జాగ్రత్త పడడం మంచిది కదా అనేటువంటి, ఏదైనా మనం జ్యోతిష్యమైనా ఏదైనప్పటికీ కూడా జాగ్రత్త కోసమే కదమ్మా. మనం రాబోయే రోజుల్లో జాగ్రత్త పడాలి అని కదా ఏది చూసుకున్నప్పటికీ కూడా అక్కడ ఆ జాగ్రత్తలు మనం పడతాం అన్నమాట. అంటే మీ దృష్టిలో చెప్పండి, అసలు అలా ఒకే నక్షత్రం ఒకే రాశి కలిగి ఉన్నట్లయితే చెయ్యొచ్చా చేయకూడదా? అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే, అందుకని ఆ ఒకే నక్షత్రంలో చేయకూడదా చేయొచ్చా అంటే అప్పుడు బ్లడ్ గ్రూప్ని చూస్తాం. అప్పుడు కూడా బ్లడ్ గ్రూపే చూస్తాం. అంతే కదా, అప్పుడు సరిపోయింది అనుకోండి, ఇక మనం ఈ నక్షత్రాలను పట్టించుకోం. ఓకే, అంతే. అందుకనే వైజ్ఞాన జ్యోతిష్యం, వేద జ్యోతిష్యం, అదా ఇదా ఏ దారి తొక్కుతావు అనేది ముఖ్యం. వేద జ్యోతిష్యంలోకి వెళితే నో అంటారు అనుకుందాం, అప్పుడు మనం ఏం చేస్తాం, వైజ్ఞానిక జ్యోతిష్యంలోకి ఎస్ అంటాం. అక్కడానో ఇక్కడానో వచ్చింది అనుకో సారీ అంటాం.